మాదిగ అమరవీరుల దినోత్సవం. ఈరోజు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరిగిందంటే ఈ మాదిగల అమరవీరుల వల్లే. ఎందువల్ల అంటే ఎస్సీ వర్గీకరణ కోసం త్యాగాలు చేసిన అమరవీరులు వీళ్ళు. అందువలన వాళ్ళు వాళ్ళ కుటుంబాలను కూడా మన అందరం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా తెలంగాణలో జరిగిన అమరవీరుల దినోత్సవం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఒంగోలు జిల్లాలో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈదుమూడి గ్రామం, నాగులపులపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఈ మాదిగ ఎస్సీ వర్గీకరణ అనే కాన్సెప్టు ఏపీ ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగింది. కానీ ఈ వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఉమ్మడి రాష్ట్రంలో. కానీ ఇప్పుడు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పూర్తయిపోయింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పూర్తవటం ఈ మాదిగ అమరవీరులకి మన జాతి మొత్తం కూడా జీవితాంతం కూడా రుణపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణని చంద్రబాబు నాయుడు గారు తొందరగా వర్గీకరణ చేసేసి రేపు రాబోయే డిఎస్సీలో కానీ అదేవిధంగా గ్రూప్ 2లో కానీ మాదిగ స్టూడెంట్లకి మాదిగ ఉద్యోగస్తులకు కూడా న్యాయం జరిగే విధంగా ఈ మార్చిలోనే ఈ ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని మాదిగ అమరవీరులకు కూడా ఏపీ ప్రభుత్వం కూడా ఒక ఘన నివాళి అర్పించడం అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ వర్గీకరణ కానీ ఈ మార్చిలో చేస్తే అందువలన రాబోయే రోజుల్లో మన ఏపీ తెలంగాణనే కాకుండా ఉమ్మడి రాష్ట్రం మొత్తం మీద మన ఈ అమరవీరులకి మాదిగ జాతి మొత్తం కూడా జీవితాంతం కూడా రుణపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం.